బంగ్లాదేశ్లో మతోన్మాదులు పెచ్చుమీరి విలయతాండవం చేస్తున్నారు. హిందువులను టార్గెట్ గా చేసుకుని చంపేస్తున్నారు. గత నెలలో 4 హిందువులపై దాడులు జరిగాయి. 3 చనిపోగా ఒకరు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉన్నారు. బంగ్లాదేశ్ లో ప్రస్తుత పరిస్థితులు రోజు రోజుకు ఆందోళనకరంగా మారుతున్నాయి. అక్కడ షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయినప్పటి నుండి పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. సంగీత కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కేంద్రాలు, విగ్రహాలు, ప్రజా కట్టడాలపై మతోన్మద శక్తులు దాడులకు పాల్పడుతున్నాయని వార్తలొస్తున్నాయి. ఈ దాడులు నిత్యకృత్యమయ్యాయి. బంగ్లాదేశ్లో హిందువులపై దాడుల పరంపర ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. దేశంలో ఎక్కడో ఒక చోట వరుసగా మైనార్టీలైన హిందువుల్ని, క్రిస్టియన్లను టార్గెట్ చేస్తూ మతోన్మాదులు క్రూరమైన హత్యలకు పాల్పడుతున్నారు. మైనార్టీల దేవాలయాలపై సైతం దాడులు జరుగుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్లోని షరియత్పూర్ జిల్లాలో డిసెంబర్ 31న 50 ఏళ్ల వ్యక్తి భోకన్ దాస్పై హింసాత్మక గుంపు దాడికి పాల్పడింది. 50 ఏళ్ల ఈ వ్యక్తి స్థానికంగా కెమిస్టుగా చెబుతున్నారు. ఒక్కసారిగా వెంటబడి తరుముతూ చేసిన దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. భౌతిక దాడులు చేసి ఆ తర్వాత అతడికి నిప్పంటించి హత్య చేసే ప్రయత్నం చేశారు. ఈ సంఘటన దాస్ ఇంటికి వెళుతుండగా జరిగింది. ఒక గుంపు పదునైన ఆయుధాలతో అతడిపై దాడి చేసి కొట్టి నిప్పంటించింది. ఇటీవల కాలంలో బంగ్లాలో హిందువులపై జరిగిన 4వ దాడిగా బంగ్లాదేశ్ మైనారిటీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. దేశంలోని మైనారిటీలు రోడ్లపైకొచ్చి ఆందోళనకు దిగారు. అయితే వారిని పోలీసులు చెదరగొట్టారు. ఈ ఘటన కన్నా ముందు డిసెంబర్ 18న మైమన్సింగ్ జిల్లాలో ఒక వస్త్ర కర్మాగారంలో పనిచేస్తున్న దీపు చంద్రదాస్ అనే వ్యక్తి దైవదూషణకు పాల్పడ్డాడని నకిలీ ఆరోపణలపై అతన్ని దారుణంగా కొట్టి హతమార్చారు. ఆ తర్వాత మృతదేహాన్ని ఓ చెట్టుకు కట్టేసి నిప్పు పెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనతో బంగ్లాదేశ్ మైనార్టీలపై జరిగిన దాడిగా అంతర్జాతీయంగా పలు దేశాలు ప్రకటనలు చేశాయి. ఆ తర్వాత డిసెంబర్ 25న బంగ్లాదేశ్లోని కాళీమోహర్ యూనియన్లోని హోసైన్ దంగా ప్రాంతంలో 29 ఏళ్ల అమృత్ మోండల్ అనే మరో హిందూ యువకుణ్ణి ఒక గుంపు కొట్టి చంపింది. రాజ్బరీ జిల్లాలో హోసైన్ దంగా పాత మార్కెట్ వద్ద బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఓ వ్యక్తిపై కొంతమంది దాడి చేశారని, బాధితుడు మృతి చెందాడని పోలీసులు తెలిపారు. బాధితుడిని 29 ఏళ్ల అమృత్ మండల్ అలియాస్ సామ్రాట్గా గుర్తించారు. పంక్షా మోడల్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ మొయినుల్ మాట్లాడుతూ, పరిస్థితి మూకహింసకు దారితీసే ముందు అమృత్ మండల్పై స్థానికులు దోపిడీ ఆరోపణలు చేశారని చెప్పారు. మోండల్ సామ్రాట్ బాహిని అనే ఓ స్థానిక గ్రూపు నాయకుడని వెల్లడించారు. హత్యకు దారితీసిన కారణాలు, మూకదాడిలో పాల్గొన్న వారిని గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. అమృత్ మోండల్ హత్యతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున అదనపు పోలీసు బలగాలను మోహరించారు. డిసెంబర్ 29 సైల్హెట్ సదర్ కాదీపురకు చెందిన భజేంద్ర బిస్వాస్ అనే 40 ఏళ్ల వ్యక్తి తనతో పాటు ఒక వస్త్ర కర్మాగారంలో పనిచేసే 22 ఏళ్ల నోమన్ మియాన్ యువకుడి చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. ఆ యువకుడు భజేంద్రను తుపాకీతో కాల్చి చంపేశాడు. పొరపాటున తుపాకీ పేలటంతో ఈ దారుణం జరిగిందని పోలీసులకు చెప్పాడు. అయితే ఈ దాడులను ప్రస్తావిస్తూ భారత్లో ఆశ్రయం పొందిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మాట్లాడుతూ దేశంలో మైనార్టీలపై దాడులను ఖండించారు. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఈ మతోన్మాద శక్తుల ఆగడాలకు అడ్డుకట్ట వేయడంలో విఫలమవుతోందని, పరోక్షంగా మద్దతు ఇస్తోందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ అంతటా మతోన్మాద శక్తులు మరింత రెచ్చిపోతున్నాయి. అంతేకాదు కళాకారులు, సాంస్కృతిక ప్రతీకలపై కూడా దాడులు పెరిగిపోతున్నాయి. ప్రముఖ బంగ్లా గాయకుడు రాక్ స్టార్ జేమ్స్ నిర్వహించాల్సిన కచేరీపై దాడి జరగడం కలకలం రేపింది. ఢాకాకు సుమారు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫరీద్పూర్లోని ఒక స్థానిక పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం రాత్రి 9 గంటలకు జేమ్స్ కచేరీ జరగాల్సి ఉంది. అయితే కొందరు దుండగులు అకస్మాత్తుగా కార్యక్రమ ప్రాంగణంలోకి చొరబడి వేదికపైకి ఇటుకలు, రాళ్లు విసిరారు. పరిస్థితి అదుపు తప్పడంతో స్థానిక అధికారుల ఆదేశాల మేరకు కచేరీని రద్దు చేయాల్సి వచ్చింది. ఈ దాడిలో 25 మందికి పైగా గాయపడినట్టు సమాచారం. ఈ ఘటనపై వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ తీవ్రంగా స్పందించారు. బంగ్లా రాక్ స్టార్ జేమ్స్ ప్రదర్శనను జిహాదీ శక్తులు అడ్డుకున్నాయని ఆమె అన్నారు. ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్ వ్యాప్తంగా రాడికల్ గుంపులు, కళాకారులు
సాంస్కృతిక సంస్థలు, జర్నలిస్టులు, వార్తాపత్రికల కార్యాలయాలపై వరుస దాడులకు పాల్పడుతున్నాయని ఆమె విమర్శించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలకు వెళ్లనున్న బంగ్లాదేశ్లో ప్రస్తుతం అశాంతి వాతావరణం నెలకొని ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉండగా బంగ్లాదేశ్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. దివంగత మాజీ ప్రధాని ఖలేదా జియా, మాజీ అధ్యక్షుడు జియవుర్ రెహమాన్ల కుమారుడు తారిక్ స్వదేశానికి తిరిగి వచ్చారు. 17 ఏళ్ల స్వీయ బహిష్కరణ తర్వాత నాటకీయ పరిస్థితుల్లో ఢాకాలో అడుగుపెట్టారు. తారిక్ బీఎన్పీ తాత్కాలిక చైర్మన్ గా ఉన్నారు. అభిమానులను ఉద్దేశించి తారిక్ కీలక ప్రసంగం చేశారు. మెరుగైన బంగ్లాదేశ్ను నిర్మించేందుకు తన వద్ద ఒక ప్లాన్ ఉందన్నారు. ప్రజలు తనకు మద్దతు ఇవ్వాలని, దేశాన్ని నిర్మించడంలో భాగస్వామ్యం కావాలని కోరారు. బంగ్లాదేశ్లో అన్ని మతాలకు చోటు ఉందని, సహనంగా ఉండాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఉస్మాన్ హాదీ హత్యకు న్యాయం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. పలు అవినీతి కేసుల్లో దోషిగా తేలిన తారిక్ రెహమాన్ 2008 నుంచి ప్రవాసంలో ఉంటున్నారు.